ఈరోజు నా వంట అండి బీన్స్ కొబ్బరి. ఈ బీన్స్ ఉడకబెట్టేసుకోవడం ఎలా చేశానంటే కొంచెం కొబ్బరి ముక్క, అల్లం ముక్క, కొంచెం ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇవి మిక్సీ చేసేసి బీన్స్ ఉడికిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఇంకా ఎండుమిర్చి వేయలేదు, ఈ పచ్చిమిర్చే కారం ఇది వేసేసి పోపు వేగాక కరివేపాకు వేసి ఈ బీన్స్ వేసేసుకున్నాను. కొంచెం తగినంత ఉప్పు, ఈ కొబ్బరి కూరల్లో వేయనట్టు కొంచెం పంచదార వేస్తే చాలా రుచి వస్తుంది. అయితే ఈ కొబ్బరి మన ఒంటికి మంచిది. ఈ బీన్స్, చిక్కుడు నేను ఎప్పుడు చెప్తాను, ఈ చిక్కుడు జాతులు హెల్త్కి చాలా మంచిదండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇది చేశాను. తర్వాత కందిపప్పు పప్పు పులుసు చేశానండి. మా కోడల్లా కొంచెం వెల్లుల్లి పోపు వేసి, మరీ చిక్కగా కాదు పలచగా కాదు, సమానంగా కందిపప్పు పప్పు పులుసు. నాన్నగారు వెల్లుల్లిపాయ తినరు, ఆయనకేమో నాన్నగారు వెల్లుల్లిపాయలు తినరని ఆయన కొంచెం పులుసు వేరేగా తీశాను. ఇదండి ఈరోజు నా వంట, బీన్స్, కొబ్బరి, కందిపప్పు పప్పు పులుసు. ఉంటాను.